హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణుక వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో చూడగానే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేసినట్లయితే నా ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే లాస్ట్ మండే రోజు తీసుకున్న వీడియో అండి. సూర్యాపేటలో మా రిలేటివ్స్ బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి. ఆ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను కదా. ఇక ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి మా అన్నయ్య వాళ్ళ పాప, మా కోడలిది కూడా October 1st బర్త్డే ఉందండి. మేము వెళ్ళిన బర్త్డే చిన్న బాబు బర్త్డే ఫంక్షన్ కోసం వెళ్ళాం కదా. ఆ బాబు బర్త్డే అయిపోగానే మా కోడలు బర్త్డే కోసం అయితే ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పి సూర్యాపేటలో మంగళ్య షాపింగ్ మాల్కి వచ్చామండి మేము. సో షాపింగ్ అయిపోయింది. మా బుడ్డిదానికైతే డ్రెస్ సెలెక్ట్ చేసి అయితే తీసుకున్నాం. మొత్తానికి ఒకటైతే చూసి ఇక షాపింగ్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో అయితే రోడ్డు మీద పానీపూరి బండి కనిపించిందండి. ఇంకా మా పిల్లలు తింటాను అని అంటే మేము అక్కడ ఆగి వాళ్ళకైతే పానీపూరి తినిపిస్తున్నాము. ఇంకా మా బుడ్డిదైతే స్కూల్ యూనిఫామ్లోనే వచ్చింది కదా, స్కూల్కి వెళ్ళిందండి ఎగ్జామ్స్ ఉన్నాయని. సో ఇక స్కూల్ నుంచి డైరెక్ట్గా షాపింగ్కే తీసుకొచ్చాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోతుంది, టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఇంకా అలాగే తీసుకొచ్చాము. అందుకే తను స్కూల్ యూనిఫామ్లో ఉందండి. వాళ్ళైతే పానీపూరి ఎంజాయ్ చేస్తున్నారు. మేము పానీపూరి తిని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో దుర్గామాత విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నారండి. దేవి నవరాత్రులు, దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నారు. నాకు వెళ్తుంటే కనిపిస్తే నేనైతే వీడియో తీసుకున్నానండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము షాపింగ్ అయిపోగానే. ఇదైతే బర్త్డే రోజు అండి. తనైతే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేసింది ఈ రోజు కోసం అయితే. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పూజ అయితే చేసుకుందండి. అమ్మాయి అనిపించిందండి మొత్తానికి, చాలా బాగా పూజ చేసుకుంటుంది. ఇదేనండి తను తీసుకున్న బర్త్డే డ్రెస్సు. సో బుడ్డిదానితో పాటు మా బుడ్డోడు కూడా తను పూజ చేస్తుంటే వాడు కూడా పక్కన నిలబడి తను ఎలా చేస్తే వీడు కూడా అలాగే చేస్తున్నాడు. నాకైతే భలే నవ్వొచ్చేసిందండి వాడిని చూస్తే. అలా పెట్టుకోమని చెప్తుంది, తను చెప్పినట్టు వాడు కూడా అలా దండం పెట్టుకుంటున్నాడు. వాళ్ళు తీసుకొచ్చుకున్న స్వీట్స్ అన్నీ కూడా అక్కడ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటున్నారండి. ఇంకా మా వాడైతే చాక్లెట్స్ ఎప్పుడెప్పుడు తీసుకుందామని వాటి కోసమే దండం పెట్టుకుంటున్నాడు. చూడండి అగో చాక్లెట్ డబ్బా కోసం ఎంత ఆరాటం చేస్తున్నాడో వాడు. సో ఇంకా తనైతే మా బుడ్డి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిందండి. సో స్కూల్లో పంచిపెట్టడానికి అనమాట ఆ చాక్లెట్స్ టీచర్స్కి పిల్లలకి కోసం అని చెప్పి తీసుకుంది. ఇక ఎలాగూ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మేము అన్నయ్య వాళ్ళు రెంట్కుంటున్న ఇల్లు అండి ఇది. మేమైతే పైన ఉంటాము, కింద ఉన్న వాళ్ళకు కూడా చాక్లెట్స్ పంచిపెడుతుందండి ఇంట్లోకి వెళ్ళి. చిన్నప్పుడు అందరు కూడా ఇలాగే చేస్తారు కదా, బర్త్డే వచ్చిందంటే స్కూల్కి వెళ్ళడానికి చాక్లెట్స్ తీసుకొని పిల్లలకి, టీచర్స్కి అందరూ ఇచ్చే ఉంటారు కదా. చాలా మెమరబుల్ మూమెంట్స్ కదా అండి ఇవన్నీ కూడా. ఇలాంటివి చూసినప్పుడు అయితే గుర్తొస్తుంది కదా బాల్యం ఎవరికైనా సరే. ఇక ఇంట్లో అయితే ఇచ్చేసింది. బయట ఎదురుగా ఉన్న ఇంట్లోకి కూడా వెళ్ళి వస్తుందండి చాక్లెట్స్ ఇవ్వడానికి. సో తను వచ్చే లోపు అయితే ఇక మా పిల్లలు అయితే బైక్స్ మీద రౌండ్ వేయడానికి అయితే మామయ్య బైక్ అయితే ఎక్కుతున్నారు. ఇలా ఎక్కడైనా సరే అండి, మా హస్బెండ్, మా మరిది, అక్కడ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు ఎవరు బైక్ స్టార్ట్ చేసినా బైక్ ఎక్కడానికి అయితే రెడీగా వచ్చి నిల్చుంటారండి. సో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళే ముందు కంపల్సరీ వీళ్ళనైతే 1 or 2 రౌండ్స్ అయితే తిప్పాల్సిందే. ఇంకా మా బుడ్డిదాన్ని స్కూల్కి వెళ్ళడానికి మా అన్నయ్య బైక్ తీస్తే వీళ్ళైతే బైక్ ఎక్కి రౌండ్స్ వేస్తున్నారు. ఇంకా తను చాక్లెట్స్ ఇచ్చి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది అనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, లాస్ట్ డే అండి. ఎగ్జామ్ రాసి వచ్చేస్తుంది. హాఫ్ డేనే వెళ్తుంది స్కూల్కి, బర్త్డే కదా. తను రాగానే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి, మా ఊరికి. సో ఈసారి బర్త్డే అయితే అక్కడే జరుపుకుందాము అని అనుకున్నామండి. మా అమ్మ అయితే పిలిచింది, అక్కడ వద్దు ఇక్కడికే రండి అని చెప్పింది. సో అమ్మ కోసం, నాన్న కోసం అయితే బుడ్డిదాని బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే మేము మా ఇంటికి వెళ్తున్నామండి. సో తను వచ్చాక మేము వెళ్తాము. తనైతే ప్రస్తుతానికి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది, అన్నయ్య తీసుకెళ్తున్నాడు. వదిన తనకు బ్యాగ్ కూడా ఇచ్చేసి పంపిస్తుంది అనమాట. లంచ్ బాక్స్ కూడా ఏం పెట్టలేదు తనకైతే, హాఫ్ డేనే కదా. బాయ్ బాయ్ తల్లి.
సో మేము ఇంకా తను వచ్చేసరికి అయితే రెడీగా ఉన్నామండి. తను రాగానే మేము ఇంటికి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నామండి. లగేజ్ మొత్తం కూడా తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా మళ్ళీ మేము బర్త్డే అయిపోగానే మా ఊరికైతే వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేంత టైం అయితే లేదండి. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి. అందుకని ఎలాగూ రాము కదా అని చెప్పేసి ఇంకా బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నామండి. డైరెక్ట్ వెళ్ళిపోతాము బర్త్డే అయిపోగానే. వదిన, నేను, పిల్లలు, ఇంకా మా తోటి కోడలు ఉంది కదండి మమత, తను కూడా నాతో పాటే వచ్చింది కదా. మా రిలేటివ్స్ వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి అయితే ఇద్దరం కలిసి వచ్చాం కదా. సో ఇంకా మా కోడలు బర్త్డేకి అయిపోయిందాక కూడా ఇక్కడే ఉండు అని అంటే ఉన్నదండి. సో ఇప్పుడు తనను కూడా తీసుకెళ్తున్నాను నాతో పాటు అమ్మ వాళ్ళ ఇంటికి. మొత్తానికైతే మేమందరం కలిసి హాయిగా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామండి. తను మా మామయ్య అండి, అంటే వదిన వాళ్ళ నాన్న. తను కూడా వచ్చాడు, మా ఇంటికి వెళ్తున్నాడు అనమాట. సో లగేజ్ మొత్తం కూడా మా అమ్మయ్య బండి మీద పెడితే తను తీసుకెళ్తాడండి. మేము మాత్రం బస్ ఎక్కి వెళ్ళిపోతాము. ఇక చూడండి వీళ్ళైతే మళ్ళీ రౌండ్స్ వేస్తున్నారండి. మార్నింగ్ ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇది ఈవినింగ్ టైంలో మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నమాట. వాడిని అయితే మా అన్నయ్య ముద్దు చేసి మరీ దించేశాడు. ఇంకా మేము ఆటో ఎక్కి వెళ్ళిపోతాము. మా అన్నయ్య అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడండి తన పనికి తను. నేను ఇప్పుడు ఈ బ్యాగ్స్ అన్నీ తీసుకొని మామయ్య బైక్ మీద పెట్టడానికి అయితే వెళ్తున్నానండి. మామయ్యది టీవీఎస్ ఉంటుంది కదండి, చిన్న బైక్. దాని మీద లగేజ్ అయితే చాలా పడుతుందండి. కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది, కానీ ఇంకా ఏమో మళ్ళీ మామయ్య ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మేమైతే ఎవరం కూడా బండి ఎక్కకుండా బస్కి అయితే వెళ్ళిపోయాం. ఓన్లీ లగేజ్ అయితే ఇచ్చామండి. ఇక వీడు చూడండి రోడ్డు మీద ఉరుకులు పెడుతున్నాడు. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళే సంతోషం పిల్లలకి. అందులోటి బర్త్డే కదా. బర్త్డే అంటే పిల్లలకి ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఆ బెలూన్స్, కేకు, ఆ అట్మాస్ఫియర్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. దానికోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట వాళ్ళు. ఇక మేము బస్ ఎక్కడానికి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి కదా. బస్ స్టాండ్కి వెళ్దాము, ఆటో ఎక్కాలి అని రోడ్డు మీదకి వెళ్తుంటే ఆటో అయితే మమ్మల్ని చూసి ఆటో అతనే వచ్చాడు సందులోకి. ఇక మేమైతే ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నామండి బస్ స్టాండ్కి. ఇప్పుడైతే బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాము. మా పిల్లలైతే జర్నీని భలే ఎంజాయ్ చేస్తారండి. కూర్చున్నా సరే, నిల్చున్నా సరే, సీటు ఉన్నా లేకున్నా వాళ్ళైతే ఎలా అయినా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేయడమేమో కానీ వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ సీట్ లేకపోతే మీద కూర్చోబెట్టుకోవాలి, అలా ఎంత దూరం అయినా సరే. ఒకవేళ నిల్చుంటే ఎక్కడ కింద పడిపోతారో ఏమో అని అలా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తానికి పిల్లలంటేనే చాలా కేర్గా చూసుకోవాలి కదా. ఇక మేము బస్ ఎక్కి వెళ్ళే దారిలో అయితే మధ్యలో దిగేసామండి. ఒక ఊరిలో నెమ్మికల్లు దండమైసమ్మ అంటారు కదా. మోస్ట్లీ ఈ వీడియో చూసే వాళ్ళకు కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు. సో అక్కడైతే దిగాము మేము నెమ్మికల్లో బేకరీ దగ్గర, ఎందుకంటే బర్త్డే కేక్ తీసుకోవడానికి. సో ఎలాగో దిగాం కదా అని చెప్పేసి ఆకలిగా ఉందని తలా ఒక ఎగ్ పఫ్ అయితే తినేస్తున్నామండి. ఇక అందరిది ఒక రూట్ అయితే వీడి రూటే సపరేట్ అన్నట్టు చిన్న థమ్స్అప్ బాటిల్ అయితే తీసుకొని తాగుతున్నాడండి మా చిన్నోడు. ఇంతకుముందు ఇదే షాప్కి మా అన్నయ్య తీసుకొని వచ్చినప్పుడు ఈ షాప్ అమ్మే అన్నదంట, ఈ అబ్బాయి ఈ దేశం అబ్బాయి కాదట్టగా అన్నదంట అండి మా చిన్న అబ్బాయిని చూసి. ఎందుకంటే వాడి జుట్టు కొద్దిగా వైట్గా ఉంటుంది. ఈ పళ్ళ జుట్టును చూసి ఈ అబ్బాయి ఇక్కడ అబ్బాయి కాదు కదా అని జోక్ చేసిందంట. నాకు ఈ షాప్ చూడగానే అదే గుర్తొస్తుంది. ఇంకా కేక్ అయితే తీసుకున్నామండి. తను నేమ్ రాస్తుందండి, మధురాక్షి మా కోడలి పేరు. చాలా బాగుంది కదా పేరు, మా అన్నయ్య పెట్టాడండి. ఎవరైనా తన పేరు ఏంటి అని అడగగానే మధురాక్షి అని చెప్పగానే అబ్బా భలే ఉంది కదా అంటారండి. పేరు అంత బాగుంటుంది. తనకు ఆ మధురాక్షి అని పేరు పెట్టడానికైనా ఎప్పుడైనా మధురై వెళ్ళాలి అని అనుకుంటాము మేము, అన్నయ్య వాళ్ళు కూడా. ఇంకా ఆ కోరిక ఎప్పటికి తీరుద్దో ఏమో అండి, చూడాలి మరి. ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసామండి, ఆ ఊరికి. ఇదేనండి మా ఇల్లు. మా బుడ్డిదైతే నేను వీడియో తీస్తూ ఉంటే మధ్యలో వచ్చి తెగ ఇగిలిస్తుందండి, నవ్వుతూ ఉంది ఒకటే అత్త అత్త అనుకుంటూ. చూడండి ఎలా నవ్వుతుందో.
మామయ్య ముందే వచ్చాడని చెప్పాను కదా, తను మాకన్నా ముందే వచ్చాడు, బైక్ మీద వెయిట్ చేస్తున్నాడు ఇంకా మా కోసము. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తున్నామండి మేము. ఇదేనండి అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా మా వదిన అయితే ఆల్రెడీ లోపలికి వచ్చేసింది. వచ్చి రాగానే మా బుడ్డోడిని ఎత్తుకుందండి. బుడ్డోడు అంటే మా చిన్నన్నయ్య వాళ్ళ బాబు అనమాట. 5 months అండి వాడికి. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. తన్విష్ అండి వాడి పేరు. తన్విష్ చాలా బాగుంది. మా తాతయ్య 2 years బ్యాక్ చనిపోయాడండి. మా తాతయ్యకు మా చిన్నన్నయ్య అంటే చాలా ఇష్టం ఉండే. తను చనిపోయిన తర్వాత మా చిన్నన్నయ్య చాలా బాధపడుతూ ఉంటాడండి. అప్పుడప్పుడు తాతయ్య గుర్తొచ్చినప్పుడల్లా తాత పేరు పెట్టుకోవాలి అని అనుకున్నాడు. కానీ వాడి నక్షత్రం ప్రకారం అది చూపిస్తే తా మీదనే వచ్చిందండి అక్షరము. అబ్బా మా తాతయ్య అని చెప్పేసి ఇంకా తా కలిసి వచ్చిందని చెప్పి తన్విష్ అని పేరు పెట్టుకున్నారండి వాళ్ళు. చాలా బాగుంది పేరు. ఇక మేమైతే ఇక్కడ వంటకు కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టింది అమ్మ. బియ్యంలో మెరిగలు కూడా ఏరుతుంది, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకుందండి. ఇంకా వంట కోసం అయితే ఇంటి వెనకాల పొయ్యి పెట్టిందండి. మేమైతే ఇప్పుడు వంట చేయాలి. వంట చేసే వీడియో అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే ఈ వీడియో లెంతీగా అవుతుంది కదా, అందుకని ఇక్కడితో అయితే కట్ చేస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏం వంట చేస్తాను ఏంటి అనేది అయితే చూడండి కట్టెల పొయ్యి మీద. తప్పకుండా నేను చేసే వంట చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.